హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ముల్లంగితో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. ముల్లంగి అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ స్మెల్ అన్నా కూడా పడదు. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ కర్రీని నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్‌లోకైనా తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. దీనికోసం ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్ది కొద్దిగా పోపు గింజలన్నీ కూడా వేసుకుని పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. పోపు అంతా కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దదైతే గనక ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఈ ఉల్లిపాయలను ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మన ఉల్లిపాయలు ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా బాగా ఎర్రగా ఉన్నవి ఒక 5-6 టమాటాలని చిన్న సైజులో ఉన్నవి తీసుకుని టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఈ టమాటా మనకి కొద్దిగా మెత్తపడే వరకు బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి అలా వదిలేస్తే మనకి టమాటాలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోతాయి. మంటని అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఉడికిస్తే సరిపోతుందండి. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి టమాటాలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఒక్కసారి గరిటెతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే అన్ని ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలి ఒకటేసారి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. తర్వాత అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, సరిపోతుంది ఆ ఫ్లేవరు. లేదు కావాలి అంటే గనక గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ముల్లంగి అలాగే ముల్లంగి ఆకుల్ని కూడా వేసుకున్నాను. చాలామంది ముల్లంగి ఆకులు తీసి పడేస్తూ ఉంటారండి. అలా కాకుండా ముల్లంగి ఆకుల్ని కూడా ముల్లంగితో పాటు ఇలా కలిపి తీసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. ముల్లంగి ఆకును కూడా ఫ్రెష్‌గా ఉన్నది తెచ్చుకుని సన్నగా ఆకుని కట్ చేసుకోవాలి. అలాగే ముల్లంగి కూడా పైన చెక్కంతా కూడా తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ముల్లంగి ఆకుతో కలిపి ఇలా కర్రీ చేసుకుని తినండి. మీరు నాకు తెలిసి ఎప్పుడు ఎవరు ఇలా ట్రై చెయ్యరు. ముల్లంగి చాలామంది తినటానికి ఇష్టపడరు, ఆ వాసన వస్తుందని. ఇలా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా ఇలాంటివి వేసుకుని ఆకుతో కలిపి ఇలా కర్రీ చేసుకుని తినండి. మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. వాసన కూడా అంత ఏం అనిపించదండి. తర్వాత ఇక్కడ ముల్లంగి ఆకులు ముల్లంగి ముక్కలు 2 కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి తగినట్టు ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసి మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అలా మూత పెట్టేసి వదిలేసేయండి. వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే చూసారు కదా, మనకి ముల్లంగి ముక్కలు కానీ ఆకులు కానీ మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. అంతే, చాలా సింపుల్ అండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీని మీరు డైరెక్ట్గా అన్నంలోకి తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఆ స్మెల్ అనేది అంతగా ఏం అనిపించదండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా. మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. మనకి మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ముల్లంగి ఆకుతో సహా ఇలా కర్రీ చేసి చూడండి.